ఈరోజు ఎండిన బ్రతుకు అందరూ కూడా, అయ్యా నా జీవితం బాగలేదే, నా జీవితం మోడి బారిపోయింది, నన్ను అందరూ చూసి అవహేళన చేస్తూ ఉన్నారు, ఈరోజు అందరూ కూడా లోకుగా చూస్తూ ఉన్నారు అని ప్రతి ఒక్కరూ చెప్తూ ఉన్నారు. నీ జీవితం ఇప్పుడు ఎండిపోవచ్చు, ఈరోజు నీ జీవితం ఎలాగైనా ఉండొచ్చు, ఈరోజు హేళనే చేసుకొనివ్వండి. అయితే దేవుని వాక్యం చెప్తుంది, శూన్యాన్ని సృష్టిగా చేసిన నా దేవుడు, ఒక మట్టి ముద్దను తీసి ఒక జీవాన్ని ఇచ్చిన దేవుడు, ఒక ఎండిన ఎముకలకి జీవాన్ని ఇచ్చిన నా దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చిపోతా ఉన్నాడు. ఈ రోజు నిన్ను చూసి నవ్వుకుంటా ఉన్నారనుకుంటున్నావేమో. ఈ రోజు జీవితం ఈ రోజులా ఉండదు, ఈ రోజు బ్రతుకు రేపులా ఉండదు, రేపు నీ జీవితాన్ని కూడా మార్చిపోతా ఉన్నాడు. ఒక సరి అయిన క్రమంలో నీ కుటుంబాన్ని పెంచబోతా ఉన్నాడు. ఈరోజు నువ్వు భయపడతా ఉన్నావా, బాధపడతా ఉన్నావా? అయితే నా ప్రభు నీ కొరకే మాట్లాడతాడు. ఈరోజు వాక్యం వింటున్న నీకు దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు. నువ్వు నమ్ము, దేవుని చేయి విడిచిపెట్టకుండా విశ్వాసం ఉంటే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్న మరి దేవుని విడిచిపెట్టకుండా నమ్మకంగా ఉండగలిగితే దేవుడు నీ కుటుంబంలో నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. థ్యాంక్ యూ.